మనకు రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా చక్కర్లు కొట్టింది. ఏంటంటే 800 కిలోల చికెన్ ఏదైతే ఉందో అన్హైజీనిక్ చికెన్, అట్లనే కుళ్ళిపోయిన చికెన్ ని వీళ్ళందరూ కూడా సెల్ చేస్తా ఉన్నారు చిన్న చిన్న రెస్టారెంట్స్ అని చెప్పి చూసినాం. దాని తర్వాత టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ వచ్చి కూడా దాన్ని సీజ్ చేసిండ్రు. మరి ఇవాళ ఇంకోటి చూసుకున్నట్లయితే లేటెస్ట్ గా ఇక చాలా మంది సమోసా ప్రియులు ఉంటారు, చిన్న చిన్న ఆనియన్ సమోసా ప్రియులు ఉంటారు కదా. ఇక్కడ మన బస్ స్టాండ్లల్లో, రైల్వే స్టేషన్లల్లో చాలా మంది వచ్చి అమ్ముతా ఉంటారు, దాన్ని తింటా ఉంటారు కదా. సో దానికి సంబంధించి హైదరాబాద్ లో సజ్జనార్ గారి నేతృత్వంలో హెచ్ ఫాస్ట్ అని చెప్పి ఒక టీం అయితే వీళ్ళు పెట్టడం జరిగినది. ఆ టీం ఏం చేస్తుంది, ఎక్కడెక్కడైతే అన్హైజీనిక్ ఫుడ్ ఉందో, అడల్టరేషన్ ఫుడ్ ఉందో, ఇంకా ఎవరైతే కరెక్ట్గా క్వాలిటీ మెయింటైన్ చేయకుండా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళపైన రైడ్ చేస్తూ ఉంటారు. అట్లా రైడ్ చేస్తూ ఉంటే ఇంకొక యూనిట్ దొరికింది. ఎక్కడ, ఈ హైదరాబాద్లోనే. ఏంటంటే వీళ్ళు చూడండి, అసలు ఫోటోలు చూస్తూ ఉంటే నిజంగా సమోసా పైన ఉన్న ప్రేమ, ఇంట్రెస్ట్ అంతా కూడా పోతా ఉన్నది. ఇక్కడ కూడా ప్రాపర్ సేఫ్టీ లేదు వాటికి, ఎక్కడ కూడా ఇట్లా హైజీనిక్ గా ఉన్నట్టు లేదు. ఇంకోటి దాంట్లో వాడే ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖరాబ్ అయిన ఎగ్స్ అంట. దానికి సంబంధించి 5 లక్షల వర్త్ రూపాయల సమోసాలను కూడా వీళ్ళైతే సీజ్ చేయడం జరిగినది. ఓనర్ ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రిపేర్ చేస్తున్నాడు, ఆయనను కూడా కస్టడీలోకి తీసుకున్నారు. ఇట్లాంటి ఎక్కడ కనిపించినా కూడా ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఇక్కడ టాస్క్ ఫోర్స్ కి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టిండ్రు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ని నేను మీకు డిస్క్రిప్షన్ లో కూడా పెడుతున్నా, చూడండి. సో ఇది ఇల్లీగల్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇక్కడ హైదరాబాద్ పోలీసు వాళ్ళు క్రాక్ డౌన్ చేసిండ్రు. ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కవరింగ్ ఏ లార్జ్ స్కేల్ ఆఫ్ సమోసా ప్రిపరేషన్ అండర్ unsafe condition at Jiyaguda on Friday. The task force food safety wing H Fast along with Kulsumpura police carried out the raid on Friday evening. They have found that the unit was operating without required license and using proper quality and stale ingredients. According to the police, Abdul Rashid 73 and an age, the unit owners was taken into custody. So ఈ పెద్ద మనిషి ఏం చేస్తా ఉన్నాడంట, అక్కడ ఉన్న వర్కర్స్ అందరినీ కూడా, అసలు వాళ్ళకు కూడా ఏం అన్హైజీనిక్ సరౌండింగ్స్ ఉన్నాయి, వాళ్ళని కూడా ఇంకా కుకింగ్ ఆయిల్ కానివ్వండి, స్పాయిల్డ్ ఐటమ్స్, రేజింగ్ ఏవైతే సీరియస్ హెల్త్ కన్సర్న్స్ ఉంటాయో వాటన్నిటిని రేజ్ చేసేటి ఏవైతే ఉన్నాయో అవే వాడుతూ ఉన్నారంట. ఇక్కడ ఆయిలే మెయిన్, కానీ రిపీటెడ్ ఆయిల్ ఇంకా దారుణం, అది చాలా అంటే చాలా ఘోరం. అది రిపీటెడ్ కుకింగ్ ఆయిల్ ని వాడుతూ ఉన్నారు. సో వాటన్నిటిని కూడా రా మెటీరియల్ ఏదైతే ఉందో 5 lakhs వర్త్, ఇంక్లూడింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రిపేర్డ్ సమోసాస్, స్పాయిల్డ్ ఎగ్స్ అంట, అండ్ బల్క్ ఇంగ్రీడియంట్స్, ఎక్విప్మెంట్ యూజ్ ఫర్ ద కుకింగ్ అండ్ ప్రాసెసింగ్ వేర్ ఆల్సో సీజ్డ్. కేస్ హ్యాస్ బీన్ ఇన్వెస్టిగేటెడ్. ఇట్లా చూడండి, ఒక్కసారి వీడియో కూడా పెట్టిండ్రు, ఎంత ఘోరంగా ఉన్నాయనే చూడండి ఒక్కసారి. ఆ స్పేస్ ఎంత ఉన్నది, చేసేటోళ్ళకి కానివ్వండి, అక్కడ కింద పడిస్తా ఉన్నారు సమోసాలు అన్ని కూడా. చెప్పులు మళ్ళీ వాళ్ళు అక్కడనే నడుస్తూ ఉన్నారు. ఇట్లున్నది ముచ్చట. ఈ సమోసాలను ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటా ఉన్నారు. అందుకే అంటున్నా ఏంటంటే ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని అసలు ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు అనేది పోలీసు సజ్జనార్ గారి నేతృత్వంలో హెచ్ ఫాస్ట్ అని చెప్పి టాస్క్ ఫోర్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగినది. సో వాళ్ళు ఎలాంగ్ విత్ ఫుడ్ సేఫ్టీ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతోనే వాళ్ళందరూ ఎక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెళ్ళి రైడ్ చేసి వారన్నిటి కూడా సీజ్ చేసేస్తా ఉన్నారు. సో దానికి సంబంధించిన నెంబర్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నా. మీకు ఎక్కడైనా కూడా ఎవరైనా ఇట్లాంటి ప్రాక్టీస్ చేస్తా ఉన్నా, ప్రిపేర్ చేస్తా ఉన్నా కూడా లైసెన్స్ లేకుండా కానివ్వండి, ఇంకా ఫుడ్ ప్రాపర్గా క్వాలిటీగా ఇవ్వకపోయినా, మీకు ఎక్కడ చిన్న డౌట్ వచ్చినా, మీకు కనిపించినా కూడా ప్రతి ఒక్కరి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి అయితే మీరు కంప్లైంట్ ఇవ్వండి.